నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన దగ్గర ఉన్న మన తోటలో ఉన్న 600 రకాల్లో ఇది ఒక రకమైన విశిష్టమైన మొక్క అండి. ఈ మొక్క సీతా అశోక అంటారండి, లేదా సిన్సూపా అంటారు. ఈ మొక్క ఎక్కువ శిలంలో పెరిగిద్దండి. ఇది ఈస్ట్ ఏషియాలో ఉంటుంది, మన ఇండియాలో కూడా కనపడుతుంది అక్కడక్కడ. ఈ చెట్టు మొదట్లో ఈ చెట్టు దగ్గర, ఈ చెట్టు కిందే రామాయణంలో సీతాదేవి రావణాసురుడు తీసుకెళ్ళాడు కదా లంకకి, తీసుకెళ్ళి అశోకవనంలో బంధిస్తే ఆ వనంలో ఈ సిన్సూపా చెట్టు కింద ఉందంటండి. ఆమె అశోక చెట్టు కింద కాదు, అశోక వనంలో ఈ సిన్సూపా చెట్టు కింద ఆమె సేదీరిందంట. అందుకని దీన్ని చాలా పవిత్రంగా చూస్తారు మన వాళ్ళు. హిందూ మైథాలజీలో మన వాళ్ళు బాగా రామాయణాన్ని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మేవాళ్ళు ఇది బాగా విశ్వసిస్తారనమాట. చూడండి ఎంత దగ్గర తీసుకురామా, ఎంత బాగుందో చూడండి. పువ్వు ఎంత నీట్గా ఎర్రగా భలే అందంగా ఉంది, చూసారా? సిన్సూపా అనమాట. ఈ పువ్వు చెట్టు బాగా వస్తుంది, పువ్వు వస్తుంది, కాయ వస్తుంది. ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్లో పువ్వు వస్తుంది, మే జూన్ తర్వాత కాయ ఇచ్చింది అనమాట. చూడండి, ఇది సిన్సూపా. ఇదే విధంగా ఇక్కడ కూడా చూడండి, ఏడ కూడా ఉంది చూడండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇదొకటి పువ్వు, ఇదొక పువ్వు. ఇంకా చాలా ఉన్నాయి, రాలిపోయి నేను రావట్లేదు అంతా. ఈ 2 మిగిలినవి, ఇంకా పైన ఒక 2 ఉన్నట్టు ఉన్నాయి. 5-6 పువ్వులే ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ఆయుర్వేదాన్ని కూడా, మందుల్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు అంటారండి ఇది. ఈ పువ్వు కానీ లేదా ఏదో విలువలు అయితే ఉన్నాయండి దీంట్లో. నాకు అంత ఐడియా లేదు కానీ, చూస్తే కానీ తెలియదు. కానీ ఈ సిన్సూపా చెట్టు ఇంకో కాయ ఇదిగోనండి, ఇది కాయ వచ్చింది చూడండి. ఇక్కడ రండి, ఇదిగో ఈ కాయలు తమ్మకాయల్లాగా ఉంటాయండి. ఈ తమ్మకాయలాగా ఉన్నాయి, చూశారు కదా. ఇవి ఈ విత్తనం ద్వారా మన సీడ్గా మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ చూడండి ఎంత పిందలుగా, ఎంత మంచిగా వస్తున్నాయో, చిన్న చిన్న పిందలు. ఇదనమాట సీతా అశోక అంటారు, సిన్సూపా అంటారు. ఈ సిన్సూపా చెట్టు ఎక్కువ శిలంలో కనపడిద్దండి. అందుకనే మనం హిందూ మైథాలజీలో సీతమ్మ వారిని ఇష్టపడేవాళ్ళు, రాముల వారిని ఇష్టపడేవాళ్ళు, సీతారాముని ఇష్టపడేవాళ్ళు ఈ చెట్టును కూడా భలే ప్రేమిస్తారండి, భలే పవిత్రంగా చూస్తారు. కానీ మనకు ఒక అపోహ ఏంటంటే అశోక చెట్టు కింద ఉంది, అశోక చెట్టు కింద ఉంది అంటారు. అశోక చెట్టు కాదు, అశోక వనం. రావణాసురుడు తక్కువ కాదు, మహాభక్తుడు కదా. ఆయన ఒక వనాన్ని క్రియేట్ చేశాడు శ్రీలంకలో. దాని పేరు అశోక వనం అంటారు. ఆ అశోక వనంలో ఈ సిన్సూపా చెట్టు కింద, ఇక్కడ ఈ చెట్టు కిందే సేదీరిందంట. చెట్టు పెద్దదైందండి, ఇది 4 సంవత్సరాల చెట్టు. ఇది ఇంకా పెద్దదైంది, బాగా పెద్దదైపోద్ది, ఒక 20-30 అడుగులు పెరిగిద్ది ఈ చెట్టు. కాబట్టి ఇది కూడా మెడిసినల్ వాల్యూస్, హెర్బల్ వాల్యూస్ ఉన్న చెట్టు. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నా దగ్గర ఉన్న 400 రకాల హెర్బల్స్లో ఇది కూడా ఒకటి మంచి ఔషధ విలువలు ఉన్న చెట్టు అనమాట. ఓకేనా? మీరు కూడా పెట్టుకోండి, వస్తుంది. చాలా పవిత్రం ఉంటుంది, మనకి హెర్బల్ వాల్యూస్ ఉంటుంది. దేవుని నమ్మనాడు కూడా పెట్టుకోవచ్చు కదా, ఏముంది. సో ఇది సీతా అశోక చెట్టు, సిన్సూపా చెట్టు ఇది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మొక్కలు చాలా ఉంటాయండి, పూలు వస్తాయి, కాయలు కాస్తాయి, వెళ్ళిపోతాయి. నేను రావడం తగ్గించాను హెర్బల్స్లోకి. బోల్డ్ అంత వెరైటీ ఉంది మన దగ్గర, బోల్డ్ అంతా. దాదాపు 350 నుంచి 400 రకాల మొక్కలు హెర్బల్ ఉన్నాయంటే ఆషామాషి కాదు, ఎక్కడ దొరకవు, మన దగ్గరే ఉంటాయి. ఎక్కడ హెర్బల్ డివిజన్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్ది, తెలంగాణ గవర్నమెంట్కి. ఎక్కడ వాళ్ళ దగ్గర ఉండవు, ఉంటే 25, 30, 40 ఉంటాయి. మనమే దేశమంతా ఎక్కడెక్కడో, కేరళ, మ్యాంగ్లూరు, ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేశాం, మడికేరి, ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేశాం. మళ్ళీ కొన్ని తెలంగాణ దాని నుంచి కూడా 10-15 దొరికినాయి. బెంగళూరు నుంచి కొన్ని వచ్చినాయి, మ్యాంగ్లూరు నుంచి కొన్ని వచ్చినాయి, త్రిచూరు నుంచి కొంత వచ్చింది. ఎన్ని చోట్ల నుంచి కలెక్ట్ చేయడంతో నా దగ్గర 350 నుంచి 400 రకాలు హెర్బల్ మన దగ్గర. మన ఈ పళ్ళ చెట్లు, ఈ అటవీ చెట్ల మధ్య ఈ ఫుడ్ ఫారెస్ట్లోనే హాయిగా చక్కగా బ్రతుకుతున్నాయి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటి ఫుడ్ ఫారెస్ట్ని అద్భుతంగా క్రియేట్ చేసుకోండి రైతు సోదరులారా. పళ్ళ వస్తాయి, ఆహారం దొరికిద్ది, అటవీ చెట్లు పెరుగుతాయి. ఇది చూడండి, దీని పక్కనే ఎంత బాగుందో, ఎర్రచందనం అండి. ఇది ఎర్రచందనం చూడండి ఎంత బాగుందో. అది కూడా ఎర్రచందనమే. అది చూడండి, ఇది కూడా ఎర్రచందనమే. అక్కడ ఇంకా 4 మళ్ళీ ఇది చూస్తే ఇట్లండి, ఇది మామిడి చెట్టు అనుకోండి, ఇది
శ్రీగంధం అండి, వండర్ఫుల్ శ్రీగంధం. ఇది దాని తోడు మొక్కగా టెంపుల్ ట్రీ వేసాను. ఈ టెంపుల్ ట్రీ పువ్వు ఇచ్చింది, పువ్వులు ఇస్తుంది. మళ్ళీ దీనికి తోడు మొక్కగా ఇది ఉంటుంది అనమాట. దీని పక్కన మళ్ళీ ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్. చూడండి నేను ఇక్కడ అరుస్తున్నానని ఆ కోయిల్ చూడండి ఎట్లా అరుతుందో. మళ్ళీ అక్కడ రూమ్ దగ్గర నుంచి ఇటు వచ్చేసినాయండి, ఎక్కువ ఇక్కడ చేరిపోయినాయి మొత్తం అంతా. సో మన శ్రీగంధం చెట్లు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి నీట్గా. అంతకుముందు కొట్టారండి, 2 ఏళ్ళ నాడు ఒక 10-15 చెట్లు కొట్టారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. అంతా కేబుల్స్ పెట్టాము, కెమెరాలు పెట్టాము, సెక్యూరిటీ పెంచాము, కుక్కలు పెంచాము. ఇప్పుడు వస్తే ఆషామాషి కాదు, ఇది ఆషామాషి కాదు, ఇదివరకులాగా కాదు, అంత ఈజీ కాదనమాట. కానీ జాగ్రత్తగా పెంచాలి. పెంచేటప్పుడు మనకి చెట్లు ఉన్నప్పుడు అవేర్నెస్గా ఉండాలి. దొంగ వస్తే ఇప్పుడు తప్పికెళ్ళలేండి, మన తోటకు వచ్చినాడు ఎవడు బయటికి వెళ్ళాడు. సో ఈ సిన్సూపా చెట్టు మళ్ళీ సిన్సూపా దగ్గరకు వచ్చి క్లోజ్ చేసేద్దామండి. ఇది సిన్సూపా, ఇదనమాట సిన్సూపా చెట్టు ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ.